ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాబోతుంది. అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేస్తామన్న అమిత్ షా. దేశంలో రాజ్యాంగాన్ని మార్చి కుట్ర, బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందన్న రాహుల్. A1 గా చంద్రబాబు, A2 గా లోకేష్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సిఐడి కేసు నమోదు. తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చింది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి. తెలంగాణలో డబుల్ డిజిట్ సాధిస్తాం, మేమిచ్చిన హామీలను నెరవేరుస్తామన్న కిషన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, పలు జిల్లాలకు 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలు, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రచారానికి ఇంకా 6 రోజులే మిగిలి ఉండడంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరుకుంది. తాము చేసే సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే ప్రత్యర్థుల బలహీనతలను ఎత్తి చూపిస్తున్నారు అభ్యర్థులు. ఇక ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల తాజా పరిస్థితిని ఇవాళ ఎలక్షన్ ఎక్స్ప్రెస్ లో చూద్దాం. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రజల భూములను రక్షించడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చామని అధికార పార్టీ ప్రచారం చేస్తుంది. కాదు, ప్రజల భూములను కాజేయడానికి ఈ చట్టం తీసుకొచ్చారని అటు ప్రతిపక్షం టీడీపీ అంటుంది. ఇలా ఇరు పార్టీల మధ్య వాదనలు జరుగుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎస్ కాల్స్ తో టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి విచారణ చేపట్టింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ తో పాటు 10 మందిపై కేసు నమోదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీలపై కూడా కేసు నమోదైంది. ఆస్తులు రాసుకున్నారు, సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు. ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీరు గాని ఓటేశారో మీ ఆస్తి గోయిందా. ఇంత మనం బెదిరించి రాయించుకోవాలి. ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు. రికార్డు మార్చేస్తాడు. ఆయన దగ్గర ఉంటుంది రికార్డు కంప్యూటర్లో. మీకెక్కడ కూడా రికార్డులే ఉండవు. మీకు ఈరోజు పట్టాదారు పాస పుస్తకం ఉండాలి లేదా అని అడుగుతున్నా. మీ భూమి ఎవరిచ్చారని నేను అడుగుతున్నా. మీకు అది మీ తాత ఇచ్చాడా, మీ ముత్తాత ఇచ్చాడా, మీ నాన్న ఇచ్చాడా ఒకసారి ఆలోచించుకోండి. కానీ మీ భూమి పైన సైకో ఫోటో,
వాళ్ళ నాన్న ఇచ్చాడు ఆ భూమి, వాళ్ళ తాత ఇచ్చాడు ఆ భూమి. మీ భూమి పైన ఈయన పెత్తనం ఏంటని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. రేపటి నుంచి మీ భూమి మీది కాదు, మనం అందరం బానిసలం. ఆయన ఏం చెప్తే, ఆయన ఎవడికి రాసిస్తే వాడికే భూమి అయిపోతుంది. మనం ఆయన దగ్గర బానిసల వారిగా బతికే పరిస్థితి వస్తుంది. మొన్నటి వరకు బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు. ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీరు గాని ఓటేశారో మీ ఆస్తి ఇంకా గోయిందా గో. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారిన రిజర్వేషన్ల అంశం ఇప్పుడు ఏపీకి ఎగబాగింది. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తున్నామంటూ బీజేపీతో చంద్రబాబు జతకట్టాడని, అలాంటి మనిషి ముస్లింపై దొంగ ప్రేమ నటిస్తున్నాడని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. తాము 4% ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని, సీఏఏ ఎన్ఆర్సీ విషయంలోనూ ముస్లింలకు అండగా ఉంటామని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. అయితే టీడీపీ సైతం ముస్లిం ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. తాము అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్లను కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కాగా ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మత రిజర్వేషన్లను రద్దు చేస్తున్నామంటూ బీజేపీతో జతకట్టిన చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లను ఎలా కొనసాగిస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే మొత్తంగా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ల అంశం వాడివేడిగా చర్చ జరుగుతుంది. మాత్రం ఊసర వెళ్ళ రాజకీయం. ఈయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జత కడతాడు, బీజేపీ పార్టీతో ఈయన జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు, దొంగ ప్రేమ నటిస్తూ. ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకన్నా ఊసరి వెళ్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, 600 అయినా గానీ 106 అయినా కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈ రోజు ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆ తప్పుడు ప్రచారం ఏంటి? 5 ఏళ్లు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేశావు జగన్మోహన్ రెడ్డి? మీరు ఒకసారి చూడండి, సిఏఏ ఉంది, అదే మరి ఎన్ఆర్సీ ఉంది. ఈ 2 బిల్లులు పార్లమెంట్ లోకి వచ్చాయి. ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు ఒక నక్క జిత్తుల ఏటు. ఆయనే సంతకం పెట్టాడా లేదా? ఆయనే రాజ్యసభలో మాట్లాడా లేదా? బ్రహ్మాండమైనది యాక్ట్ అని చెప్పాడా లేదా? చట్టాన్ని సమర్థించాడా లేదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ముస్లింస్ అంతా మీకు అన్యాయం జరిగిపోతా ఉంది అని నాటకాలు ఆడుతున్నారు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాట వస్తే 4% పోతాయి, మసీదులు కూల్చేస్తారు, షాదీ మందిర్ కూల్చేస్తారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు. మీకు ఎంతమంది లాయర్లు కావాలని ఇస్తానని లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ మీకోసం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆ తప్పుడు ప్రచారం ఏంటి? 5 ఏళ్లు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేశావు జగన్మోహన్ రెడ్డి? మీరు ఒకసారి చూడండి, సిఏఏ ఉంది. వాళ్ళకు కావాల్సినంత అమౌంట్ కానీ, వర్క్ జరగకపోయినా అడ్వాన్స్లు ఇవ్వడం కానీ, మొబిలైజేషన్ అడ్వాన్స్ విపరీతంగా ఇచ్చేసి అంతకుముందు ఇచ్చింది అట్లే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం కానీ, ప్రతిదానికి క్యాబినెట్లో పెట్టడం, అప్రూవ్ చేయించుకోవడం, అన్నీ బహుశా అంత చిన్న ముద్దుగా మురిపెంగా చూసుకున్న కాంట్రాక్టర్ ఎవరు ఉండింటారు. కానీ ప్రాజెక్ట్ కాలే. ఉన్న కాలువనే వెడల్పు చేయడము, పట్టిసీమ ఒకటి చేయడము, దీని దగ్గర మట్టి పనులు చేయడము, ఇది చేసి వదిలేశాడు. కాఫర్ డ్యామ్ అనేది కొత్తది తీసుకొచ్చాడు. కాఫర్ డ్యామ్తో నీళ్ళు ఆపి దాన్ని చూపాలని చూశాడు. అది హిస్టరీ, రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఈరోజు ఆలస్యమైందంటే దేనికి అయింది నేను సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు, అందరికి తెలుసు. ఆ రోజు ఆయన చేసిన పాపం, చంద్రబాబు నాయుడు చేసిన పాపం, నాట్ ఓన్లీ పోలవరం తెచ్చుకొని తన ఆదాయం కోసం చూసుకోవడం, కాంట్రాక్టర్ తన వాడిని పెట్టి అడ్డంగా ఇంతకుముందు ఆయన మోడీ గారి మాటలో చెప్పినట్టు ఏటీఎం లాగా వాడుకోవడం తప్ప ప్రాజెక్టు పూర్తి చేయాలనేది చేయలే. దాంతోనే ఏం చేశాడు? స్పిల్ ఛానల్ తీయడం కానీ, అంటే వాటర్ డైవర్ట్ చేయడం చేయకుండా, కాఫర్ డ్యామ్ సగం కట్టి అది కూడా పూర్తి చేయకుండా, ఓ పక్క సెంట్రల్ సిడబ్ల్యూసి వాళ్ళు కానీ పైనుంచి కానీ 35 మీటర్స్ వరకు మీరు పూర్తి చేసేసి
R&R కూడా పూర్తి చేసి కాఫర్ డ్యామ్ క్లోజ్ చేయండి, సో దట్ అక్కడ వాటర్ ఇదైనా కూడా ఇది కాదంటే దాని జోలికి పోలే. ఎందుకంటే అది కనపడేది కాదు, తనకు పేరు రాదు. అందువల్ల కాఫర్ డ్యామ్ పూర్తి క్లోజ్ చేయాల్సి అది మునుగుతాయి కాబట్టి వాళ్ళకు పే చేయాల్సింది చేయలే. నీళ్లు డైవర్ట్ కావడానికి స్పిల్ ఛానల్ కానీ దాని వైపు డైవర్షన్ కోసం ఇచ్చేయకున్నాడు. వాటర్ ఎక్కువ వచ్చింది, ఇది పూర్తి చేయనందులో వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. అదేది మేము రాగానే జరిగింది. ఇది వరదల్లో వచ్చిన వరదల్లో బాధ్యుడు ఎవరు? ఆయన. దానివల్ల జరిగిన డిలే అని సెంట్రల్ గవర్నమెంట్లో అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ అమిత్ షా గారికి తెలుసు, మోడీ గారికి తెలుసు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వెళ్ళినా వీళ్ళే డిసైడింగ్ కాబట్టి కలిసినప్పుడల్లా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తూ స్పెషల్ స్టేటస్ గురించో దీని గురించో అక్కడ చెప్తూ వస్తున్నారు. దానికంటే ఇంకా అప్పటికీ ఇప్పటికీ చెప్పాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఇక ఏం చేశారయ్యా అంటే రివర్స్ టెండరింగ్కి వెళ్ళి 850 కోట్లు సేవ్ చేశారు. దాని నుంచి ఒరిజినల్ పోలవరం కాంట్రాక్ట్ నుంచి వాళ్ళనే పెట్టి ఈయన కూడా ఏటీఎం లాగా ఏం పిండలే. రివర్స్ టెండరింగ్కి పోయి 850 crores సేవ్ చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. అలాగే స్పిల్వే పూర్తి చేసి స్పిల్ ఛానల్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ పూర్తి చేసి ఆ తర్వాత ఇప్పుడు డయాఫ్రమ్ క్లోజ్ మన ఇదే అయితే తప్ప కాఫర్ డ్యామ్ పూర్తి కాదు, డయాఫ్రమ్ వాళ్ళు క్లోజ్ చేసే పని అది ఇప్పుడు ఏదో మొదలు పెడతారు. దానివల్ల డిలే. ఈయన చెప్పినట్టు అమిత్ షా గారు 2 ఏళ్లలో వీళ్ళు చేయని అవసరం లే, వీళ్ళు ఫండ్స్ సరిగా ఇస్తే సెంటర్ నుంచి 2 ఏళ్ల కంటే ముందేగా వీలైతే ఒక 5-6 నెలల ముందే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి చూపిస్తారు. ఆ శక్తి ఉంది. ఇప్పుడు ఇన్నాళ్లలో చేసిన వర్క్లోనే ఆ ప్రోగ్రెస్ కనిపిస్తుంది. రెండో విషయం ఇంకా ఇంతకంటే వింత ఏంటంటే వీళ్ళ మధ్య పొత్తు కుదిరింది ఎట్లా స్టేట్ను దెబ్బ కొడుతుంది అనేది చెప్తా. మార్చి 7వ తేదీ నాటికి మొత్తం 12,900 కోట్లు దీంతో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి 41.15 మీటర్స్ R&Rతో కలిపి 12,900 కోట్లతో ఓకే అయింది సెంటర్లో. దానికి సంబంధించి క్యాబినెట్ నోట్ కూడా రెడీ అయింది March 7th. మన కర్మగాలి ఇంతలో పొత్తు కుదిరింది. ఇంకా ఆ తర్వాత ఈ శక్తులు పోయి ఏం చేసాయో తెలియదు. తర్వాత 3 క్యాబినెట్ మీటింగులు జరిగాయి సెంటర్లో, కానీ అది మాత్రం బయటకు రావట్లా. ఏం జరిగింది వీళ్ళ పొత్తు వల్ల కానీ అంటే ఇదిగో ఇది జరుగుతుంది. ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఎట్లా వీళ్ళు అపోజిషన్లో ఉన్న పొత్తుకు ముందు నుంచి కూడా అదే చేసేవాళ్ళు. ఎక్కడ రావాల్సిన సెంటర్ నుంచి రావాల్సినవి రాకూడదు, అప్పు పుట్టకూడదు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తున్నారయ్యా అంటే బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇదో ఈ పనులు చేస్తున్నారు. ఇప్పుడు పోలవరం ప్రస్తావన వచ్చింది కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ పాపం కూడా వీళ్ళదే అని గుర్తు చేయక తప్పదు. లేకపోతే ఇప్పటికి March 7th అంటే April 7th కరెక్ట్ 2 months దాటింది. అలాగే ఇంకా రీయింబర్స్మెంట్ మనమేమన్నా అక్కడ నుంచి వస్తే చేయట్లే చంద్రబాబు లాగా 2,700 కోట్లు ఇంకా పెండింగ్ రీయింబర్స్మెంట్ సెంటర్ నుంచి ఉంది. అంటే స్టేట్ ఎక్కువ పెడుతుంది. స్టేట్ పెట్టి సెంటర్ నుంచి రావడం కోసం వెయిట్ చేసే పరిస్థితి ఉంది. సో పోలవరం ప్రాజెక్టు సిన్సియర్గా ఎవరు పూర్తి చేయాలనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయాలనుకున్నారు. మళ్ళీ ఆయన వస్తేనే పూర్తి అవుతుందని జనానికి తెలుసు. ఓన్లీ థింగ్ ఈజ్ సెంట్రల్ పరిధిలో ఉంది జాతీయ ప్రాజెక్టు. నిజంగా పూర్తి చేయాల్సింది వాళ్ళు, ప్రత్యేకంగా ఇప్పుడు హామీ ఇవ్వడం కాదు, యాక్ట్లోనే ఉంది R&Rతో సహా మొత్తం పూర్తి చేయాలని. కాబట్టి తిరిపేయడమో లేదంటే దానం ధర్మమో కాదు. కానీ రాజకీయం పొత్తు కుదిరింది కాబట్టి నొక్కుతున్నారు. నొక్కేటట్టు ఇక్కడి నుంచి ప్రయత్నం. కాగజ్ నగర్ లో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. 56 इंच के सीने वाला नरेंद्र मोदी 10 ही दिन में सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक कर पाकिस्तान के घर में घुसकर आतंकवादियों का सफाया करने का काम मोदी जी ने किया है। भाइयों और बहनों, मोदी जी ने इस देश को आतंकवाद और नक्सलवाद से मुक्त कराने का काम किया है। भाइयों और बहनों, मोदी जी ने इस देश के 80 करोड़ गरीबों को 5 किलो अनाज फ्री ऑफ कॉस्ट दिया। 12 करोड़ लोगों को टॉयलेट देने का काम नरेंद्र मोदी ने किया।
4 करोड़ लोगों को घर देने का काम नरेंद्र मोदी ने किया। 10 करोड़ लोगों को उज्ज्वला का गैस का सिलेंडर नरेंद्र मोदी ने दिया और 14 करोड़ लोगों को घर का घर देने का काम नरेंद्र मोदी ने दिया। भाइयों बहनों, आप सभी को कोरोना का वैक्सीन लगा है या नहीं लगा है? ऐसे नहीं चलता है यार। जिनको लगा है वो पेंडाल में, पीछे के पेंडाल में भी जरा हाथ ऊपर करो। कोरोना लगा है वैक्सीन? 25 पैसा भी देना पड़ा है। मोदी जी ने कॉफी पिलाकर वैक्सीन फ्री में दिया या नहीं दिया? उस वक्त राहुल बाबा कहते थे वैक्सीन मत लीजिए, ये मोदी वैक्सीन है, तबीयत खराब हो जाएगी। अच्छा है मेरे आदिलाबाद वाले उनकी सुनते नहीं हैं, सबने वैक्सीन लगा दिया। जब राहुल जी ने देखा सबने वैक्सीन लगाया, एक दिन रात को अंधेरे में भाई बहन भी वैक्सीन लगाकर आ गए। अरे शर्म करो राहुल बाबा। कोरोना जैसी महामारी में भी आप राजनीति करते हो। भाई और बहनों, एक कांग्रेस पार्टी झूठ के आधार पर चुनाव लड़ने वाली पार्टी, वो कह रहे हैं कि मोदी जी को 400 सीट दी तो मोदी जी आरक्षण समाप्त कर देंगे। मेरा झूठा वीडियो तेलंगाना के मुख्यमंत्री ने भी फॉरवर्ड किया, एडिटेड वीडियो करा और कहना चाहते हैं हम आरक्षण समाप्त कर देंगे। तेलंगाना वालों, मैं आज एक मोदी गारंटी देकर जाता हूं, जब तक देश की संसद में एक भी भाजपा का सांसद है, आदिवासी, दलित और ओबीसी का आरक्षण हम समाप्त नहीं होने देंगे, नहीं होने। भाइयों बहनों, एक कांग्रेस पार्टी झूठ बोलकर राजनीति करने वाली पार्टी है। एक कांग्रेस पार्टी पूर्ण बहुमत से आई। इतने कम समय में कांग्रेस पार्टी ने ये तेलंगाना को कांग्रेस का एटीएम बना दिया है। हर रोज ये सरकार, कांग्रेस की सरकार तेलंगाना से करोड़ों रुपया कांग्रेस के फंड में भेज। पहले यहां पर टीआरएस भ्रष्टाचार करता था, अब तेलंगाना में कांग्रेस पार्टी कर रही है। तुमिदी हट्टी बैराज इन लोगों ने पूरा नहीं किया। डॉक्टर आंबेडकर प्राणहिता चेवेल्ला प्रोजेक्ट गड्ढे में गया। सिंचाई की व्यवस्था भी इन लोगों ने नहीं की। कुप्ती परियोजना डूब गई। आदिलाबाद पहले एक औद्योगिक क्षेत्र था, यहां पेपर की फैक्ट्रियां थी, पेपर की फैक्ट्रियां भी बंद हो गई। मोदी जी ने 130 आकांक्षी जिलों में अपने आदिलाबाद को यहां शामिल किया है। भाइयों और बहनों, मुझे बताओ, ये मुस्लिम आरक्षण होना चाहिए क्या? जोर से बोलो, होना चाहिए क्या? ये मुस्लिम आरक्षण कांग्रेस पार्टी कर गई है, वो संवैधानिक नहीं है। मैं आज यहां से घोषणा कर जाता हूं, तेलंगाना में भारतीय जनता पार्टी आते ही हम मुस्लिम आरक्षण समाप्त कर आदिवासी और दलितों का आरक्षण बढ़ाएंगे। भाई और बहनों, एक कांग्रेस पार्टी ने ओबीसी का हक काटकर मुस्लिमों को दिया है, एससी का, एसटी का, आदिवासी का हक काटकर मुस्लिमों को दिया है। हम वो खत्म कर फिर से एसटी, एससी और ओबीसी का आरक्षण बढ़ाने का काम नरेंद्र मोदी जी करेंगे। नरेंद्र मोदी।
भाई और बहनों, मोदी जी ने ट्रिपल तलाक हटाया, अच्छा किया या बुरा किया? अरे जोर से बोलो भाई, अच्छा किया या बुरा किया? अबे राहुल बाबा कहते हैं अगर हम सत्ता में आए तो ट्रिपल तलाक फिर से लाएंगे। अरे राहुल बाबा, शेख चल्ली के स्वप्न मत देखो, आपको सत्ता में भी नहीं आना है और ट्रिपल तलाक को वापिस भी नहीं आना है। भाइयों बहनों, एक कांग्रेस पार्टी मुस्लिम पर्सनल लॉ के आधार पर देश चलाना चाहती है। मैं आज बताना चाहता हूं, हमारे आदिलाबाद में 2,14,000 लोगों को मोदी जी ने 5 लाख तक का सारा इलाज फ्री दिया। उज्ज्वला योजना में 47,000 माताओं को गैस का सिलेंडर दिया। 95,000 किसानों को हर साल 6,000 रुपया दिया। 150 किलोमीटर ग्रामीण सड़क योजना दी। 33 किलोमीटर लंबा नेशनल हाईवे 353 बनाया। 40 करोड़ से टर्नम ब्रिज बनाने का काम शुरू किया। झेंट और बेला मंडलों को जोड़ता हुआ रोड बनेगा। 40 करोड़ से रेलवे ओवर ब्रिज बनाया। 40 करोड़ से आदिलाबाद रेलवे स्टेशन नया बन रहा है और इसके साथ साथ मंचेरियन और उटनूर होते हुए आदिलाबाद तक की नई ब्रॉडगेज रेलवे डालने का काम भी नरेंद्र मोदी जी ने किया। भाइयों बहनों, मुझे बताओ, एक कांग्रेस पार्टी ओवैसी के थियोरी से, ये रजाकारों से तेलंगाना को बचा सकती है क्या? टीआरएस बचा सकता है क्या? ये टीआरएस और कांग्रेस दोनों ओवैसी से डरते हैं। इन्होंने तुष्टीकरण की एबीसी करी है। एबीसी का मतलब है ए से असदुद्दीन ओवैसी, बी से बीआरएस, सी से कांग्रेस। मैं आपको बताता हूं, हैदराबाद विमोचन दिन मनाना चाहिए या नहीं मनाना चाहिए? एक कांग्रेस भी नहीं मनाती है, टीआरएस भी नहीं मनाती थी। हमने तय कर दिया है कि हैदराबाद विमोचन दिन भारतीय जनता पार्टी हर रोज मनाएगी, हर साल मनाएगी। भाई और बहनों, एक ओवैसी से डरने वाली कांग्रेस पार्टी हमारे तेलंगाना का भला नहीं कर सकती। भाइयों बहनों, तेलंगाना का भला केवल और केवल नरेंद्र मोदी जी कर रहे हैं। मुझे बताओ तेलंगाना वालों, आप प्रचंड बहुमत से यहां भारतीय जनता पार्टी को जिताओगे क्या? अरे जोर से बोलो, जिताओगे? पीछे भी बोलो, कमल के निशान पर बटन दबाओगे? कमल पे निशान पर दिया हुआ गोडम नगेश को एक एक वोट नरेंद्र मोदी को प्रधानमंत्री बनाने वाला है। मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाओगे क्या? अरे రైట్, ఇవి ఎలక్షన్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.